హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ మార్కెటర్ క్రాంతి. ఈ వీడియోలో వచ్చేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రతిరోజు మీరు కస్టమర్స్ని ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేయించుకోవాలండి. వెబ్సైట్, సో ఈ వెబ్సైట్లో వచ్చేసి మీ సర్వీసెస్ అన్నీ కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాలి. హౌస్ షిఫ్టింగ్ అని, ఆఫీస్ షిఫ్టింగ్ అని, బైక్ షిఫ్టింగ్ అని, ఇలా మీరు ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వీసెస్ని ప్రాపర్గా మెన్షన్ చేయాలి పేజెస్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కస్టమర్ రివ్యూస్. మీ దగ్గర సర్వీస్ తీసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రివ్యూస్ని కూడా వెబ్సైట్లో మీరు మెన్షన్ చేయాలి. సో వీటి వల్ల ఏంటి అంటే మీకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వెబ్సైట్లో వాట్సాప్ బటన్ అనేది పెట్టాలి. కస్టమర్ వెబ్సైట్కి వచ్చినప్పుడు వాడు మిమ్మల్ని ఈజీగా కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, వెబ్సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలండి. సో ఎందుకంటే 90% ఆఫ్ ది కస్టమర్స్ మనకి మొబైల్లోనే సెర్చ్ చేస్తారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ గురించి. వాళ్ళు మీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది మీ ప్రాపర్గా వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ప్రాపర్గా లేకపోతే మీ వెబ్సైట్ నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు కస్టమర్ని లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గూగుల్ మై బిజినెస్ అండి. మై బిజినెస్. సో ఈ గూగుల్ మై బిజినెస్లో రిజిస్టర్ అయ్యేసి ప్రాపర్గా మీ అడ్రస్, మీరు వర్క్ చేసిన ఫొటోస్, వీడియోస్ ఏవైతే ఉంటే అవి అప్లోడ్ చేయండి. అండ్ టైమింగ్స్ అప్లోడ్ చేయండి. అండ్ కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూస్ అనేవి ఇప్పించుకోండి. సో దీనితో పాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే లోకల్ ఎస్ఈఓ. ఈ లోకల్ ఎస్ఈఓ చేయడం ద్వారా ఏంటంటే మీకు ఎక్కువ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు చేయాల్సింది సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో మీరు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో వచ్చేసి బిజినెస్ పేజెస్ క్రియేట్ చేసుకొని, సో మీరేంటి అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలండి. అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి సంబంధించిన టిప్స్ చెప్పడం, నెక్స్ట్ మీ వర్కర్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం, నెక్స్ట్ మీ దగ్గర సర్వీస్ తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ దాంట్లో పోస్ట్ చేయడం. సో ఇలా సోషల్ మీడియాలో కూడా కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా ఏంటంటే మీకు అక్కడి నుంచి కూడా మీకు బిజినెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గూగుల్ యాడ్స్ అండి. గూగుల్ యాడ్స్ అనేది పెయిడ్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. సో దీని ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మనకు ఎవ్రీడే మనం బిజినెస్ వచ్చేలాగా యాడ్స్ రన్ చేయొచ్చు. సో దీంట్లో ఏంటి అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మన యాడ్ వాళ్ళకి కనిపించేలాగా చేసి వాళ్ళ నుంచి మనం బిజినెస్ అనేది తెచ్చుకోవచ్చు అండి. సో ఈ విధంగా మీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్కి మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి ఎవ్రీడే బిజినెస్ అనేది తెచ్చుకోవచ్చు. మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. డైలీ మీకు కస్టమర్స్ వచ్చేలాగా మేము చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్కి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.